హాయ్ అండి అందరికీ. మనకి ఎంతగానో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి తెలిసిన విషయమే ఆయన కథ. ఆయన్ని స్మరిస్తూ మరొక్కసారి ఆ కథ గురించి మనము తెలుసుకుందాము. పూర్వం కలియుగంలో భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆయనను గమనించలేదని గ్రహించి భగవంతునికి వక్షస్థలంపై తన్నాడు. ఆ చర్యకు విష్ణుమూర్తి క్షమాపణ కోరగా లక్ష్మీదేవి మాత్రం ఆ అవమానాన్ని తట్టుకోలేక వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి వియోగంతో విష్ణుమూర్తి మానవ రూపంలో భూలోకానికి వచ్చి శేషాచలం కొండల్లో ఒక చింత చెట్టు కింద తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయనకు ఆహారము అందించడానికి బ్రహ్మ, పరమశివుడు గోవు మరియు దూడ రూపంలో దర్శించి ఒక గొల్లెంత వద్దకు పాలు పొందేలా చేశాడు. ఆ గొల్లతకు తెలియకుండానే ఆ గోవు ప్రతిరోజు స్వామి ఉన్న పుట్టపై పాలు కురిపించేది. ఒకరోజు ఆ గొల్లత ఆవు పాలు ఎందుకు ఇవ్వడం లేదని గమనించి ఆవును వెంబడించింది. ఆవు పుట్టపై పాలు పోయడం చూసి కోపంతో గొడ్డలితో ఆ పుట్టపై దాడి చేసింది. ఆ దెబ్బ నేరుగా స్వామివారి శిరస్సు తగిలి రక్తం కారింది. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఆ గొల్లతకు జరిగిన తప్పును వివరించారు. ఆ గాయం నుండి బయటపడడానికి ఆకాశరాజు అనే రాజు తనకు సమర్పించిన విలువైన వస్తువులు అమ్మి వకులమాత సాయంతో స్వామివారు ఆ కష్టాన్ని తీర్చుకున్నారు. చివరకు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న స్వామి భక్తుల కోరికలను తీర్చడానికి తిరుమలలో వెలిశారు. అప్పటి నుండి భక్తులు ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ తమ కష్టాలను తీర్చుకుంటున్నారు. ఈ పురాణ గాథ గురించి లేదా తిరుమల క్షేత్రం గురించి మీకు ఇంకా ఏదైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి విలువైన కథలను వినడానికి మీకు మన ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. థ్యాంక్ యూ. మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి అనగా బాలాజీ, గోవింద వారికి అంకితం చేయబడింది. తిరుమలలో శేషాచలం కొండలపై 7 కొండలపై ఉంది. ఈ 7 కొండలను ఆదిశేషుని 7 తలలుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుమలలో ప్రసిద్ధి చెందిన ప్రసాదం తిరుపతి లడ్డు. దీనిని తిరుమల తిరుపతి లడ్డు అని స్వామివారికి ఎంతో ఇష్టమైన తీపి పదార్థం. ఇక్కడ బ్రహ్మోత్సవం తిరుమలలో జరిగే అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆలయంలో సుప్రభాతం, తోమల సేవ, అర్చన, కళ్యాణోత్సవం వంటి అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. భక్తులు తమ భక్తిని చాటించుకుంటూ గోవింద గోవింద అనే నామస్వరంతో భక్తులు స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ తిరుమలలో ప్రత్యక్షం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ నామం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.